హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ సింప్లిఫైడ్. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న తెలంగాణ ఉద్యోగ క్యాలెండర్ని 2024-25 కోసం తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసింది. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఈ యొక్క జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ప్రకటనని వెల్లడించడం జరిగింది. ఈ యొక్క జాబ్ క్యాలెండర్ పూర్తి వివరాలను చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తం 20 రకాలైనటువంటి ఒక నోటిఫికేషన్ల వివరాలను తెలియజేశారు. ఫస్ట్ వచ్చేసి గ్రూప్ 1 ఎగ్జామినేషన్. ఇది ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు 2024 ఫిబ్రవరిలో. అక్టోబర్లో దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. 2024లో ఎగ్జామ్ జరిగిపోయింది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. తర్వాత దీన్ని కండక్ట్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ టీజీపీఎస్సీ. సో గ్రాడ్యుయేషన్ దీని యొక్క క్వాలిఫికేషను. ఎగ్జామినేషన్స్ మెయిన్స్ షెడ్యూల్స్ వచ్చేసి అక్టోబర్ 21 నుండి 27 వరకు జరుగుతుంది. తర్వాత గ్రూప్ 3 ఆల్ పోస్ట్ నోటిఫైడ్, ఆల్రెడీ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ డిసెంబర్ 2022లోనే రిలీజ్ చేశారు. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నోటిఫికేషన్ని సంబంధించి ఎగ్జామినేషన్ నవంబర్లో 2024లో ఉంటుంది. టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది. గ్రాడ్యుయేషన్ ఈ యొక్క పోస్టులకు కావాల్సినట్టుగా అర్హత. దీని యొక్క ఎగ్జామినేషన్ డేట్ కూడా వచ్చేసింది నవంబర్ 17-18, 2024 అని ఆల్రెడీ తెలియజేశారు. ఇది ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ క్యాలెండర్లో తెలిపారు. తర్వాత మూడో నోటిఫికేషన్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్స్, అందులో వచ్చేసి స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్, ఈ యొక్క డిపార్ట్మెంట్ హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. దీంట్లో ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్ 2, నర్సింగ్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ఫార్మసిస్ట్ ఆయుష్, హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ డిపార్ట్మెంట్. దీని నోటిఫికేషన్ వచ్చేసి సెప్టెంబర్ 2024లో రాబోతుంది. ఎగ్జామ్ని నవంబర్ 2024లో కండక్ట్ చేస్తారు. దీన్ని నోటిఫికేషన్ కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ ఎవరంటే MHSRB అనేటువంటి ఆర్గనైజేషన్ దీన్ని కండక్ట్ చేస్తుంది. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏమేమి కావాలి డిఫరెంట్ పోస్టులకు అనేది తెలియజేయడం జరిగింది. ఇక్కడ సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సు, 8 అదర్ క్వాలిఫికేషన్స్ ఫర్ ల్యాబ్ టెక్నీషియన్స్, GNM, BSc నర్సింగ్ ఆఫీసర్సు, D ఫార్మసీ, B ఫార్మసీ, ద ఫార్మ్ D అండ్ ఫార్మాసిటికల్ గ్రేడ్ 2, డిప్లొమా ఇన్ ఫార్మసీ, ఆయుర్వేద అండ్ యునాని, హోమియోపతి, ఫార్మసిస్ట్ ఆయుష్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ కావాల్సినటువంటి యొక్క సర్టిఫికేట్స్ అన్నట్టు, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. తర్వాత 4వ నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 2 నోటిఫికేషన్. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ ద గ్రూప్ 2 సర్వీసెస్. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ చేశారు డిసెంబర్ 2022లోనే. అనివార్య కారణాల వల్ల ఇది పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది. ఈ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి డిసెంబర్ 2024లో కండక్ట్ చేద్దామనే ఒక ప్లాన్ ఉంది. దీన్ని కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ టీజీపీఎస్సీ. తర్వాత గ్రాడ్యుయేషన్ విత్ స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్ ఫర్ సర్టెన్ పోస్ట్. కొన్ని క్వాలిఫికేషన్స్ గ్రాడ్యుయేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ లేదంటే కొన్ని సపరేట్ కోర్సెస్ కావాలి. తర్వాత 5వ నోటిఫికేషన్ వచ్చేసి ఇంజనీరింగ్ అండ్ అదర్ పోస్ట్ ట్రాన్స్కో. తర్వాత TGNPDCL, నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను, సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషను. దీంట్లో వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అంటే AWలు, అసిస్టెంట్ ఇంజనీర్స్ AEలు, తర్వాత సబ్ ఇంజనీర్స్ SEలు, అదర్ పోస్టులు. అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ ఇస్తారంట. జనవరి 2025లో ఎగ్జామినేషన్ పెడతారు. దీన్ని కండక్ట్ చేసేటువంటి ఒక ఆర్గనైజేషన్ వచ్చేసి TG ట్రాన్స్కో. దీనికి కావాల్సినటువంటి అర్హతలు ఏంటంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, కొన్ని ఉద్యోగాలకి డిప్లొమా కూడా అవసరం ఉంటుంది. అదర్ క్వాలిఫికేషన్స్ ఇన్ రిలవెంట్ స్ట్రీమ్స్. తర్వాత 6వ నోటిఫికేషన్ వచ్చేసి గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్. సో ఇది ఇంజనీరింగ్ సర్వీసెస్లో గెజిటెడ్ కేటగిరీ డిగ్రీ లెవెల్ ఇంజనీరింగ్ పోస్ట్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, AEE ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్. దీని నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 2024లో రాబోతుంది. ఎగ్జామ్ వచ్చేసి జనవరి 2025లో జరగబోతుంది. దీన్ని కండక్ట్ చేసేటువంటి ఆర్గనైజేషన్ ఏజెన్సీ టీజీపీఎస్సీ. తర్వాత దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ BE, BTech ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్. తర్వాత 7వ నోటిఫికేషన్ వచ్చేసి ఇది జాబ్ రిక్రూట్మెంట్స్ అంటే జాబ్ నోటిఫికేషన్ కాదు ఇది, కాకపోతే దీనికి జాబ్ టీచర్ ఉద్యోగాల కోసం ప్రీ రిక్విజైట్ అంటే ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉంటేనే టీచర్ ఉద్యోగాలకు అర్హులు అన్నట్టు. కాబట్టి టెట్ని కండక్ట్ చేస్తున్నారు. ఫస్ట్ టైం అంటే ఇయర్కి 2 సార్లు కండక్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ టెట్ అన్నట్టు ఈ సంవత్సరం అంటే 2025 కోసం. దీని నోటిఫికేషన్ వచ్చేసి 2024 నవంబర్లో వస్తుంది. జనవరి 2025లో దీనికి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు.
దీని యొక్క ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. తర్వాత బీఈడి, డిఈడి ఆర్ ఈక్వలెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు అన్నట్టు. సో టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్, ఇక్కడ చెప్పాడు టెట్ ఈజ్ నాట్ ఏ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్, ఇట్ ఈజ్ ఏ మ్యాండేటరీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఫర్ ద సర్టైన్ టీచర్ పోస్ట్. సో తర్వాత 8వ నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఇంక్లూడింగ్ ద అసిస్టెంట్ కన్జర్వేటరీ ఫారెస్ట్ ఆన్ ద లైన్ ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమినరీ ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్. సో యూపీఎస్సీ ఏం చేస్తుందంటే ఐఎఫ్ఎస్ ఉంటుంది కదా, ఫారెస్ట్ సర్వీస్, నాట్ ఫారిన్ సర్వీస్, ఐఎఫ్ఎస్ని ఏం చేస్తుందంటే యూపీఎస్సీ సిఎస్పి ఉంటుంది కదా, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఇందులో వచ్చినటువంటి కట్ ఆఫ్ తోటే వీళ్ళని సెలెక్ట్ చేస్తుంది అన్నట్టు మెయిన్స్కి. సో అదేవిధంగా మన దగ్గర కూడా తెలంగాణలో ఈ యొక్క గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ బట్టి ఇందులో వచ్చినటువంటి మెరిట్ని బట్టి ఈ యొక్క కన్జర్వేటర్ ఫారెస్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ అంటే ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఫారెస్ట్ ఉద్యోగాల కోసం గ్రూప్ 1 పోస్ట్ ఇది. సో నోటిఫికేషన్ ఇస్తుంది వాళ్ళకి ప్రిలిమినరీ పెట్టి దాంట్లో నుండి ఆల్ 19 కేటగిరీస్తో పాటు ఉంటుంది, కాకపోతే వీళ్ళకి సపరేట్గా ఆ మెరిట్లో నుండి తీసేసుకుంటారు అన్నట్టు. సో ఇక్కడ ఈ 19 కేటగిరీల ఉద్యోగాలు ఉంటాయి ఇందులో. దాని ప్రకారం అంటే జీవో నెంబర్ 55 ప్రకారం 2022లో ఈ యొక్క జీవో వచ్చింది. దాని ప్రకారం ఈ యొక్క 19 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉద్యోగాలు ఉంటాయి అన్నట్టు. సో నోటిఫికేషన్ వచ్చేసి అక్టోబర్ 2024లో జరుగుతుంది, ఫిబ్రవరి 2025లో ఎగ్జామినేషన్ ఉంటుంది. దీన్ని టీజీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, ఇప్పుడు గ్రూప్ 1 కూడా అంతే కదా. కాకపోతే ఇక్కడ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాత్రం స్పెషల్గా వాళ్ళు బాటనీ కానీ దానికి సంబంధించినటువంటి జువాలజీ కానీ డిగ్రీలు చదివి ఉండాల్సి ఉంటుంది. తర్వాత 9th వచ్చేసి గెజిటెడ్ స్కేల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ద గ్రూప్స్ అంటే ఇక్కడ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల కింద రానటువంటి ఉద్యోగాలు ఏదైతే ఉంటాయో దానికోసం మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు. అందులోకి వచ్చేసి డిగ్రీ అండ్ అబవ్ లెవెల్ అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ కార్పొరేషన్స్. సో దీని నోటిఫికేషన్ వచ్చేసి జనవరి 2025లో ఇస్తారు, ఏప్రిల్ 2025లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీన్ని కండక్ట్ చేసే ఏజెన్సీ టీజీపీఎస్సీ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి దీనికి, లేదా అందులో అది కూడా కన్సర్న్ సబ్జెక్ట్లోనే ఉండాలి. తర్వాత డిఎస్సి, సో టెట్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో ఇక్కడ మళ్ళీ వాళ్ళు డిఎస్సి కోసం అప్లై చేసుకోవాలి. ఇది టీచర్ రిక్రూట్మెంట్. సో దీనికోసం టీచర్స్ రిక్రూట్మెంట్ కోసం ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తున్నారు 10వదిగా. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తారంట, ఏప్రిల్ 2025లో దీని ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే ఓన్లీ మార్చి మాత్రమే గ్యాప్ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఎందుకంటే ముందుగానే ప్రకటించారు కాబట్టి ఇప్పటి నుండే స్టూడెంట్స్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా చదువుకుంటూ ఉంటారు. ఇక అప్పుడు వాయిదా వేయం అనేటువంటి ఒక ప్రాబ్లం ఉండదు. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని కండక్ట్ చేస్తుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ప్లస్ బీఈడి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ ప్లస్ డిఈడి ఉండాలి, లేదంటే అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారు కదా వాళ్ళు, అంటే దివ్యాంగులు, వాళ్ళకి సంబంధించినట్టుగా సపరేట్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి. బీఈడి స్పెషల్ ఎడ్యుకేషన్ అని డెఫ్ అండ్ డమ్ అట్లాంటి స్కూల్స్లో బోధించడానికి. తర్వాత 11వ నోటిఫికేషన్ వచ్చేసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఇన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ దీని నోటిఫికేషన్ వచ్చేసి ఫిబ్రవరి 2025లో వస్తుందంట. మేలో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్సీ యొక్క నోటిఫికేషన్ ఇస్తుంది, ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. తర్వాత 12వ నోటిఫికేషన్ వచ్చేసి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేను చెప్పాను కదా టెట్ని 2 సార్లు కండక్ట్ చేస్తారని, సో 2వసారి కండక్ట్ చేస్తున్నారు. టీచర్ రిక్రూట్మెంట్ ప్రీ రిక్యూజైట్ అన్నట్టు. తర్వాత ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది, జూన్లో ఎగ్జామ్ జరుగుతుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఈ యొక్క ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. బీఈడి, డిఈడి కానీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. సో ఇది టీచర్ ఉద్యోగాల కోసం ప్రీ రిక్యూజైట్. తర్వాత వచ్చేసి 13వ నోటిఫికేషన్ గ్రూప్ 1 మెయిన్స్ అన్నట్టు. ఆల్ పోస్ట్ నోటిఫైడ్ అండర్ గ్రూప్ 1 సర్వీసెస్. సో జూలైలో నోటిఫికేషన్ వస్తుంది. టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది. దోస్ హూ క్వాలిఫైడ్ ఇన్ గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ అపియర్ ఫర్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్. సో ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్. మనకు ఆల్రెడీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ ఇక్కడ పెట్టారు కాబట్టి ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమినరీ 8వ నోటిఫికేషన్లో ఇక్కడ ఆల్రెడీ వచ్చేసింది. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అక్టోబర్ 2024లో వచ్చేస్తుంది. ఫిబ్రవరిలో దాన్ని ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పెడతారు కాబట్టి ఇక్కడ మెయిన్స్ జరుగుతుంది. సో మంచి టైమే ఉంటుంది, ప్రిపేర్ అవ్వచ్చు అన్నట్టు. తర్వాత వచ్చేసి ఎస్ఐ సివిల్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఎస్ఐ ఉద్యోగాల కోసం సబ్ ఇన్స్పెక్టర్స్. ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది, ఆగస్టు 2025లో
ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. దీన్ని కండక్ట్ చేసే ఏజెన్సీ టీజీపీఆర్బీ. సో ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో ప్రిలిమినరీ టెస్ట్ ఇది రెండు లెవెల్లో ఉంటుంది. ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎస్ఐల తర్వాత పోలీస్ కానిస్టేబుల్. తర్వాత ఇందులో ఈక్వలెంట్ పోస్ట్, ప్రిలిమినరీ రిటర్న్ టెస్ట్ ఆర్ అదర్ పోస్టులు అంటే ఇక్కడ ఏఆర్ అన్నట్టు. ఏఆర్ అంటే ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్స్. సో పోలీస్ కానిస్టేబుల్ ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది 2025లో. ఆగస్టులో దీని యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ టీజీపీఆర్బీ. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. తర్వాత 16వ నోటిఫికేషన్ వచ్చేసి అకాడమిక్ పోస్ట్ ఇన్ ద డిగ్రీ కాలేజెస్. సో ఎవరైతే డిగ్రీ కాలేజీలో బోధించాలనుకునే డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ వస్తుంది. సో లెక్చరర్స్, లైబ్రేరియన్స్, ఫిజికల్ డైరెక్టర్స్, డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. సో దీనికి ఈక్వలెంట్గా ఉన్నటువంటి యొక్క గెజిటెడ్ పోస్టులు ఇవన్నీ. సో జూన్లో 2025లో నోటిఫికేషన్ వస్తుంది. సెప్టెంబర్ 2025లో దీని ఎగ్జామినేషన్ ఉంటుంది. టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది. దీనికి కావాల్సినటువంటి నోటిఫికేషన్కి కావాల్సిన అర్హతలు ఏంటంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ ప్లస్ నెట్ ఉండాలి, లేదంటే స్లెట్ ఉండాలి, లేదంటే పిహెచ్డి ఉండాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉన్నా కూడా వాళ్ళు ఎలిజిబుల్ అన్నట్టు ఆ సబ్జెక్ట్లో మాత్రమే. తర్వాత డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అండ్ ఈక్వలెంట్ పోస్ట్ ఇన్ ద రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్. గురుకుల కానీ అంటే మనకి 4 రకాల గురుకుల పాఠశాలలు ఉన్నాయి కదా, గురుకుల డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ కోసం నోటిఫికేషన్ ఇస్తారు. ఎప్పుడు ఇస్తారంట? జూన్ 2025లో ఇస్తారు. సెప్టెంబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. దీన్ని కండక్ట్ చేసే ఆర్గనైజేషన్ వచ్చేసి ఏజెన్సీ TREIRB అన్నట్టు. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ నెట్ కానీ స్లెట్ కానీ పిహెచ్డి కానీ ఉండాలి ఆ సబ్జెక్ట్లో. తర్వాత 18వ నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 2 ఇంక్లూడింగ్ ద ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. సో ఇక్కడ వచ్చేసి ఆల్ 16 టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి ఇందులో. సేమ్ ఇప్పుడు మనకి ఈ డిసెంబర్ నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత వచ్చేటువంటి మరో నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏమొస్తుందనంటే 16 కేటగిరీల డిఫరెంట్ పోస్టులు ఉంటాయి దీంట్లో. జీవో నెంబర్ 55 ప్రకారం ఇది డిసైడ్ అవుతుంది. సో నోటిఫికేషన్ వచ్చేసి వచ్చే సంవత్సరము మేలో వస్తుంది. గ్రూప్ 2 నోటిఫికేషను అక్టోబర్లో ఎగ్జామ్ జరుగుతుంది. కండక్ట్ చేసేటువంటి ఏజెన్సీ టీజీపీఎస్సీ. ఎనీ డిగ్రీ అండ్ కొన్ని స్పెషల్ అకౌంట్స్ ఆఫీసర్స్ కానీ, లేదంటే కొన్ని లా ఆఫీసర్స్, కొన్ని వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇట్లాంటి కొన్ని పోస్టులు ఉంటాయి. వాటి కోసము కొన్ని డిపార్ట్మెంట్స్లో స్పెషల్ క్వాలిఫికేషన్ అంటే కంప్యూటర్స్ నాలెడ్జ్, ఎకానమీ ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బీఎస్సీలో మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళే ఆ యొక్క పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంటారు. తర్వాత 19వ నోటిఫికేషన్ వచ్చేసి గ్రూప్ 3 అన్నట్టు అండ్ క్లబ్డ్ విత్ ద గ్రూప్ 4. సో గ్రూప్ 4, గ్రూప్ 3 రెండు కలిపే వస్తాయి ఈసారి నోటిఫికేషను. సపరేట్ నోటిఫికేషన్ లేదన్నట్టు. సో గ్రూప్ 4 అనేది ఇక ఉండదు అన్నట్టు. ఓన్లీ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 దాంట్లో వచ్చినటువంటి మెరిట్ ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చేస్తారన్నట్టు. సో ఇందులో వచ్చేసి 10 రకాలైనటువంటి డిఫరెంట్ కేటగిరీ జాబ్స్ ఉంటాయి. సేమ్ జీవో 55 ప్రకారం 2022లో వచ్చింది ఇది. దాని ప్రకారం డిసైడ్ అవుతుంది. సో అట్లనే అందులో గవర్నమెంట్ కార్పొరేషన్స్, సొసైటీస్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఇందులో ఉంటాయి. జూన్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. నవంబర్లో దీని ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టీజీపీఎస్సీ దీన్ని కండక్ట్ చేస్తుంది. ఎనీ డిగ్రీ ఉండాలి. కొన్ని స్పెషల్ పోస్టులకి స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే మ్యాథమెటిక్స్ కానీ, ఎకనామిక్స్ కానీ, లేదంటే కామర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ చదివినటువంటి వాళ్ళకి సో కొన్ని స్పెషల్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు దానికి ఎలిజిబుల్ ఉంటారు అన్నట్టు. తర్వాత వచ్చేసి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ వేరియస్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్. అంటే ఇవన్నీ కూడా ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ దేంట్లో అని అంటే సింగరేణి కాలరీస్లో ఈ గ్రేడ్, E2 గ్రేడ్ అని, తర్వాత డిఫరెంట్ E3 గ్రేడ్ అని ఉద్యోగాలు ఉంటాయి. ఇందులో వచ్చేసి మేనేజ్మెంట్ ట్రైనీ, మైనింగ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి, తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీస్ ఇది ఇంజనీరింగ్ అండ్ మెకానిక్ వాళ్ళకి, మేనేజ్మెంట్ అండ్ ట్రైనీ F&A అంటే ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్. సో వీళ్ళు ICAA కానీ, తర్వాత CMA కానీ, MBA CA కానీ, MBA ఫైనాన్స్ చదివిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు దీనికి. తర్వాత మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్ ఇంజనీరింగ్ E2 గ్రేడ్. తర్వాత మెడికల్ ఆఫీసర్ అంటే వీళ్ళు సింగరేణి కాలరీస్లో హాస్పిటల్స్ ఉంటాయి కదా, హాస్పిటల్లో డాక్టర్స్ ఉద్యోగాలు అన్నట్టు ఇవి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ 3 అన్నట్టు ఇది. సో దీనికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ ఇక్కడ మనకి BE అంటే బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, తర్వాత BSc ఇంజనీరింగ్ ఉండే, తర్వాత మైనింగ్ చదివిన వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, CA, ICAA, CMA, MBBS అంటే ఇక్కడ మెడికల్ ఆఫీసర్ కోసం. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే జూలై 2025లో వస్తుంది. నవంబర్ 2025లో
ఎగ్జామ్ జరుగుతుంది. ఇంతే, ఇవి 20 నోటిఫికేషన్స్ మొత్తం. కార్పొరేషన్స్, డిగ్రీ కాలేజెస్, సొసైటీస్, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 కంబైన్డ్. సో ఇవన్నీ రకాలు 20 రకాలైనటువంటి యొక్క డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఈ యొక్క 2024-25 జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఆస్పిరెంట్స్ మీ యొక్క ప్రిపరేషన్ని మీకు ఇష్టమైనటువంటి ఒక నోటిఫికేషన్ లేదంటే మీకు టార్గెట్ అనుకున్నటువంటి ఒక జాబ్ కోసం ఈ రోజు నుండే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. డిస్ట్రాక్షన్ పెట్టుకోకండి. ఓన్లీ తెలుగు అకాడమీ, ఓన్లీ స్టాండర్డ్ బుక్స్, ఓన్లీ పిఐబీస్ అండ్ డైలీ న్యూస్ పేపర్, ఇది చాలు. వేస్ట్గా అనవసరంగా ఈజీగా లాంగ్వేజ్ ఉంటుంది, లేదంటే ఈజీగా చిన్న బుక్ అయిపోతుంది తొందరగా అని ప్రైవేట్ ఆథర్స్ బుక్ చదవకండి. చదివి వేస్ట్ అయిపోతుంది, ఆ టైం ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. తప్పనిసరిగా నోట్స్ రాసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి. సబ్జెక్ట్ని కరెంట్ అఫైర్స్కి లింక్ చేసుకొని చదువుతూ ఉండండి. ఇంకా మన ఛానల్లో దీనికి సంబంధించినటువంటి గైడెన్స్ వస్తూ ఉంటుంది. నా ఛానల్ని ఫాలో అవ్వండి. సింపుల్గా షార్ట్గా మన యొక్క ఛానల్లో వీడియోస్ ఉంటాయి. కాబట్టి సబ్జెక్ట్ పూర్తి నాలెడ్జ్ కొద్దిగా స్పీడప్ అయింది. సారీ, ఎందుకంటే ఇంత 20 నోటిఫికేషన్లు మొత్తం డీటెయిల్గా చెప్పాలి కాబట్టి కొంత టైం తీసుకున్నాను. తర్వాత ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి మన ఛానల్లో కామెంట్ రూపంలో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.